వెల్కమ్ టు TS24 న్యూస్. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ సాగే అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడినా, ఖనిజ సంపద దోపిడీకి గురైనా తాము చూస్తూ ఊరుకోబోమని, అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంపై ముఖ్యమంత్రి సాక్ష్యాధారాలతో సమాధానమిస్తూ ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ జరిపిన విచారణలో భాగంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. సీనరేజ్ ఛార్జీల కింద 1,52,97,825, అలాగే పర్మిట్ ఫీజు కింద 22,25,446 మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థ నుండి కట్టించుకుందని ఆయన సభకు తెలిపారు. ఎవరైనా మంత్రుల పేర్లు చెప్పుకొని లేదా రాజకీయ పలుకుబడితో పన్నులు ఎగ్గొట్టాలని చూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయడంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. ఈ రోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము పెంచిన ఆదాయం తోటి రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్ గా నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఇసుక శాండ్ ది 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి, ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. కాబట్టి నిక్కచ్చిగా ఈ ఇసుక మాఫియాలో గాని, లీజుల మాఫియాలో గాని గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని తిరిగి మళ్ళీ తొలగించాలని చేసిన ప్రయత్నాలు అన్నిటిని కూడా ఈ విచారణ ద్వారా నిగ్గు తేలుస్తాం, ఒక్కరొక్కరి సంగతి చూస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యయనం మొదలైంది. ఇప్పటి వరకు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో మెట్రో రైలు ఇకపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆస్తిగా మారిపోనుంది. నగరవాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన అడుగు వేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ లో మెట్రో నెట్వర్క్ ను భారీగా విస్తరించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం ఫేజ్ 1 ప్రైవేట్ నిర్వహణలో ఉండడం వల్ల కొత్తగా చేపట్టబోయే ఫేజ్ 2 పనులకు అనేక సాంకేతిక, చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన కొన్ని నిబంధనలను పరిష్కరించాలన్నా, మెట్రో విస్తరణ వేగంగా జరగాలన్నా మొత్తం నెట్వర్క్ ప్రభుత్వ ఆధీనంలో ఉండడం అత్యవసరమని ముఖ్యమంత్రి సభలో వివరించారు. అందుకే ఎల్ఎన్టీ సంస్థ నుండి మెట్రో ఫేజ్ 1 ను హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ స్వాధీన ప్రక్రియతో పాటు మెట్రోను నగరం నలుమూలలా విస్తరించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలను ఆవిష్కరించింది. ఫేజ్ 2A కింద సుమారు 76.4 కిలోమీటర్ల మేర కొత్త మార్గాల నిర్మాణం చేపట్టబోతుండగా, ఫేజ్ 2B కింద మరో 86.1 కిలోమీటర్ల విస్తరణ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మెట్రో సేవలకు మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం నేరుగా నిర్వహణ బాధ్యతలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో టికెట్ ధరల నియంత్రణ, మెరుగైన సౌకర్యాలు, కొత్త మార్గాల అనుసంధానం మరింత సులభతరం కానుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫేజ్ 2 విస్తరణకు త్వరితగతిన ఆమోదం పొందేందుకు కూడా ఈ నిర్ణయం ఎంతగానో
ఎంతగానో దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి మెట్రో రైల్పై ప్రభుత్వ పెత్తన పెరగడం వల్ల సామాన్య ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని, నగరం ప్రపంచ పటంలో ఒక అత్యాధునిక రవాణా వ్యవస్థ కలిగిన మెట్రోపాలిటన్ గా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ మెట్రో నెట్వర్క్ విస్తరించాలనే వివిధ వర్గాల డిమాండ్ మేరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విస్తరణకు ఉన్న అడ్డంకులను, ఎదురవుతున్న సమస్యలను లోతుగా సమీక్షించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో ఫేజ్ 1 మొత్తము 69 కిలోమీటర్ల మేరకు నిర్మాణం జరిగింది. ఫేజ్ 2A 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2B 86.1 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిని సభలో వివరంగా చర్చించడం శ్రీధర్ బాబు గారు వివరించడం జరిగింది. ఫేజ్ 1 మెట్రో ప్రైవేట్ నిర్వహణలో ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్ 2A అండ్ B ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన నిర్వహణ సమస్యల్ని దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు L&T సంస్థ నుండి మెట్రో ఫేజ్ 1 నెట్వర్క్ ను రాష్ట్ర ప్రభుత్వం HMRL అంటే హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 స్వాధీనం చేసుకునే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ గౌరవ సభ సమర్థించి పూర్తి మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుకుంటూ, ఫేజ్ 2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం త్వరగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష, ఈ ప్రతిపాదన హైదరాబాద్ లో విస్తరిస్తున్న జనాభా అవసరాలు, ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి. ఈ మెట్రో నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి అవసరమైన కార్యాచరణను, ప్రణాళికల్ని మన రాష్ట్ర ప్రభుత్వం రచించుకున్నది. కాబట్టి ఈ రోజు మెట్రో విస్తరణ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి విస్తరించాలి. విస్తరణకు అవసరమైన విధి విధానాలను, కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లాలి అని అంటే ఫేజ్ 1 ని L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందుకోసం ఈ రోజు మెట్రో 1 ని L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈ రోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, హైదరాబాద్ నగర శివారులో నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. శాసనసభలో మైనింగ్ శాఖ డిమాండ్లపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరును ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. మైనింగ్ శాఖ అనేది రాష్ట్రానికి పన్నేతర ఆదాయాన్ని సమకూర్చే అత్యంత కీలకమైన శాఖ అని, ఇక్కడ ప్రభుత్వం అధికారులు ఎంత జాగ్రత్తగా ఉంటే రాష్ట్ర ఖజానాకు అంత మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కంచె చేను మేసినట్లు ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకు ప్రభుత్వ డాక్యుమెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా స్టోన్ క్రషర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను ఆయన ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025 నిబంధనలను తుంగలో తొక్కి నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, దీన్ని సద్విమర్శగా తీసుకొని ప్రభుత్వం తక్షణమే సరిదిద్దుకోవాలని సూచించారు. తాను సేకరించిన అన్ని డాక్యుమెంట్లను మంత్రికి అందజేస్తామని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకొని రాష్ట్ర ఆదాయాన్ని కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అధ్యక్ష, శంషాబాద్ మండలం కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62-63 లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 111 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈ రోజు మీ ద్వారా సభ దృష్టిలో
పెట్టబోతా ఉన్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్టోన్ క్రషర్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి రాష్ట్రం యొక్క డైరెక్టర్ జనరల్ మైనింగ్ డిపార్ట్మెంట్ 21 మే 2025 నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చినాడు. 21 మే 2025 మెమో నంబర్ 2344915 ద్వారా DMG is ordered for an inspection on all the stone crushers. తెలంగాణలో తన కుంభకోణాలు అవినీతి గురించి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన బీఆర్ఎస్వి సమావేశంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ₹1 లేదని చెప్పే రేవంత్ రెడ్డి తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట 1,00,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం 16,000 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మూసీ నదిలో మరుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి దాదాపు 3,000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అయినా ఇప్పుడు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తానని మాట్లాడడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని మూసీ ప్రాజెక్టును ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అమలు చేయాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, ఉర్దూల ప్రత్యేక డిఎస్సి, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఇలా అన్ని అమలు కాలేదని గుర్తు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పు 2.5 ఏళ్లు గడిచినా ఒక్కటి పూర్తి అమలు కాలేదని విమర్శించారు. నన్ను కోసినా పైసలు లేవు అనే రేవంత్ రెడ్డి మూసీ కోసం మాత్రం లక్షల కోట్లు ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మరి వాళ్ళ మా డిమాండ్ ఒకటే, స్పష్టంగా అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయట పెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు? చట్ట ప్రకారం 2వ నోటీస్ ఇస్తే సంవత్సరం జైలు శిక్ష పడాలా, మరి ఎందుకు మంత్రి గారి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? నేను ఒక ఆయన మంత్రి గారు లేచి అంటాడు కేవలం 4 లక్షల రూపాయల ముచ్చట అని చెప్తున్నాడు ఒక ఆయన మైనింగ్ శాఖ మంత్రి. సిగ్గుపడాల మైనింగ్ మంత్రి గారు. మొన్న అధికారులు రేడ్ చేసినాడు, అధికారులు ఈ సంస్థ మీద ఆ రోజు విచారణకు పోయినాడు, ఒక రోజే దొరికింది 32 లక్షలు. ఒక రోజుకే 32 లక్షల మరి సామాను అక్కడ దొరికితే ఎగ్గొట్టిన, ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ఫీజులు దొరికితే 2.5 ఏళ్లుగా ఏ రకంగా అన్యాయం జరుగుతున్నదో, ఏ రకంగా ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో మీరు అంచనా వేయవచ్చు. ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో ఒక అంచనా వేయవచ్చు. అట్లాగే ఇది ఒకటే కాదు, వాళ్ళ కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ అని మరో కంపెనీ, ఇది ముఖ్యమంత్రి గారి అత్యంత దగ్గరి బంధువు, ఆయనకు వరుసకు బామ్మర్దయ్యే రమేష్ రెడ్డి గారు అనే వ్యక్తి. భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట. మేము ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు మైనింగ్ రెవెన్యూ పెంచాము అని. మైనింగ్ రెవెన్యూ ఎట్లా పెరిగిందో మాకు తెలియదా, మీకు తెలియదా? మీరు అన్ని ఫీజులు పెంచారు. నిజానికి పెంచిన ఫీజుల ప్రకారం ఈ ప్రభుత్వానికి ఈ రోజు 1700 నుంచి 1800 కోట్ల ఆదాయం రావాలి, కానీ వస్తున్నది 900 కోట్లు. మరి మిగతా 900 కోట్లు ఎవరి జేబుల్లో పోతున్నాయి? రాఘవ కన్స్ట్రక్షన్ జేబులో పోతున్నాయా? భాగ్యలక్ష్మి మైనింగ్ రమేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి జేబులోకి పోతున్నాయా, లేదా ముఖ్యమంత్రి ఖాతాలోకి పోతున్నాయా? తేల్చాల్సిన అవసరం ఉంది. అందుకే మేము పట్టుబడతా ఉన్నాం. సభా సంఘం వేయండి, మంత్రి గారి పాత్ర ఏంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఏంది, అట్లాగే ప్రభుత్వంలోని ఇంకా ఇతరుల పాత్ర ఏంది, దండుపాలెం బ్యాచ్ పాత్ర ఏంది, అన్ని బయటికి రావాలంటే గతంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ విషయంలో ఇట్లాగే ఆరోపణలు వస్తే ప్రతిపక్ష శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని హౌస్ కమిటీ చైర్మన్ గా నియమించి మరి వారు ముందుకొచ్చారు పారదర్శకంగా. ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం తప్పు చేయకపోతే, మీ మంత్రి తప్పు చేయకపోతే, మంత్రి కుటుంబం 100 కోట్ల అవినీతికి పాల్పడకపోతే ఎందుకు ప్రభుత్వం భయపడుతున్నది, ఎందుకు సభను వాయిదా వేసుకొని పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టాం. ఇదే వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.